అల్లూరు జిల్లా చింతపల్లిలోని ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఏపీఓ రాజుపై వేటు పడింది. విధుల్లో అక్రమాలకు పాల్పడడం, నిర్లక్ష్యం వహించడంతో ఉన్నతాధికారులు రాజును జిల్లా కేంద్రానికి సరెండర్ చేశారు. రాజుకు సహకరించిన 2 కంప్యూటర్ ఆపరేటర్స్ను కూడా విధుల నుంచి తొలగించారు. చింతపల్లి మండలంలో పలు అభివృద్ధి పనుల కోసం గత ఏడాది చిన్న కాంట్రాక్టర్లు మెటీరియల్ సప్లై చేశారు. అయితే ఏడాది దాటిపోయిన తర్వాత కూడా బిల్లులు రాకపోవడంతో ఉపాధి హామీ ఏపీఓ ఆఫీస్ చుట్టూ తిరిగారు. ఏపీఓ కార్యాలయంలో చేసిన పనులకు బిల్లులు కూడా సబ్మిట్ చేశారు. బిల్లుల కోసం ఎదురు చూసిన కాంట్రాక్టర్లకు షాక్ తగిలింది. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన బిల్లులు కనిపించకపోవడంతో వాళ్ళు కంగు తిన్నారు. దీంతో ఏపీఓ రాజుపై గత నెల 16వ తేదీన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ పథకం ప్రధాన కార్యాలయం చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ దీనిపై విచారణ జరిపారు. ఈ విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఏపీఓ రాజుతో పాటు మరో 2 కంప్యూటర్ ఆపరేటర్ల కాసులకు కక్కుర్తిపడి అప్లోడ్ అయినటువంటి బిల్లులను డిలీట్ చేసినట్లు గుర్తించారు. వాళ్లకు ముడుపులు ఇచ్చిన వారి బిల్లులు మాత్రమే ఆన్లైన్లో ఉంచి మిగతా కాంట్రాక్టర్ బిల్లులను డిలీట్ చేసేశారు. ఇక గుంటూరుకు చెందిన ఒక కాంట్రాక్టర్కు 3 కోట్ల వరకు బిల్లులు చెల్లించేశారు. మొత్తం 40కి పైగా చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను మాత్రం మాయం చేశారు. దీంతో రాజును జిల్లా కేంద్రానికి సరెండర్ చేశారు. 2 ఆపరేటర్లను తొలగించారు. 30 రోజుల్లో జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం చింతపల్లి మండలం ఏపీఓగా జీకే వీధి మండల ఏపీఓ రాంప్రసాద్కు ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించారు.